వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని కేసీఆర్ తెగదెంపులు చేసుకున్నారని, అందుకే ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నప్పటికీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ధర్నా గురించి ఇప్పటివరకు ప్రస్తావన లేదు. అలాగే ఆ ధర్నాకు మద్దతు కూడా తెలపనటువంటి నేపథ్యంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని కేసీఆర్ తెగదెంపులు చేసుకున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న బంధాన్ని కేసీఆర్ గారు నేటితో తెగదింపులు చేసుకున్నారని, అందుకే ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపునటువంటి నేపథ్యంలోనే ఇక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో తెగదెంపులు చేసుకున్నారు అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు లేరు అనడాన్ని ఈ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు, ఇది ఒక తాజా వార్త, ఎప్పటికీ బాధపడదు అనమాట. చాలా డ్యూరబిలిటీ ఉన్న సేయింగ్ ఇది ఇంతే. ఎందుకు ఇంతే? రాజకీయాలు అంటేనే అవకాశాలని అన్వేషించటం, అధికారాన్ని హస్తగతం చేసుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాల్లో ఉండడమే రాజకీయాలంటే. అలా దిగజార్చేశారు రాజకీయాల్లో. ఇప్పుడు రెండు కూటములు ఉన్నాయి అంటే ఈ కూటమిలోంచి ఆ కూటంలోకి, ఆ కూటంలోంచి ఈ కూటంలోకి కప్పల్లాగా దూకుతున్నారు చూసారా? ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇవాళ చూడండి, కేసీఆర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలవలేదు, సౌహార్దతను ఎందుకు ప్రకటించలేదు అంటే కేసీఆర్ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కేసీఆర్కి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాల నిమిత్తమే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కేసీఆర్ మద్దతు తెలపలేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఇప్పుడు అసలు కేసీఆర్ మనసులో ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఏం ఆస్తులు తీసుకోలేదు, ఆయన ఆస్తులు ఈయన ఆస్తులు ఆయన, వాళ్ళు ఏం లాక్కోలే. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఇద్దరూ ఒకరికొకరు తాకట్టు పెట్టుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కేసీఆర్ ముందున్న ఎజెండా ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవడం కంటే కూడా కన్న కూతుర్ని రక్షించుకోవటం ఎట్లా. ఓకే, నేను ఒక బడవాగ్నిలాగా, అగ్ని పర్వతంలాగా మండుతున్నాను, నా కూతురు జైల్లో ఉంటే నాకు బాధ అనిపించదా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవం. ఆయన మార్గాలను అన్వేషిస్తున్నాడు. వెళ్తే కూతురు దగ్గరికి, ఏంటి నాన్న ఇలా చేశావు అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో, ములాఖత్తుకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు. అంటే ఒక తండ్రిగా ఆయన నేను విఫలం చెందాను అని అనుకుంటున్నాడు. అలా కాకుండా నా కూతురు చేసిన అవినీతికి నా కూతురు జైలుకి వెళ్ళింది, నా కూతురుని నేను వదులుకుంటున్నాను అని అనలేడు. అలా అని బయటపడి బీజేపీ పార్టీని ఇప్పుడు తిట్టి ఇంకొంచెం సున్నము పెట్టుకోలేడు. పెట్టుకుంటే అసలు లక్ష్యం నెరవేరదు. ఇది కేసీఆర్ బాధ. ఇకపోతే మిగతా వాళ్ళందరి బాధను చూసారా? జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటి? కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. మొదటి నుంచి తను ఆలోచించింది ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలవకూడదు అని విశ్వ ప్రయత్నం చేశాడు. ఎన్ని డ్రామా డైలాగులు కొట్టాడో మనందరికీ తెలుసు. సింహం సింగిల్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, నీ దత్తపుత్రుడు అన్నాడు, ఎన్నో మాటలు అన్నాడు. వాళ్ళిద్దరూ కలవద్దు అనేది జగన్మోహన్ రెడ్డి అవసరం, టార్గెట్ అది. కానీ వాళ్ళు కలిశారు. వాళ్ళిద్దరే కలిసింది కాకుండా ఇంకొకళ్ళని కూడా కలుపుకున్నారు. సో ఆ ముగ్గురు కలిసేసరికి
జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఈ 11 రావటం కూడా విచిత్రం అనేలాగా వాతావరణ పరిస్థితులు అక్కడ డెవలప్ అయినాయి. ఆ పరిస్థితుల్లో ఆయనకు 11 వచ్చినాయి. ఆయన కనీసం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనా నేను వస్తాను, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని బ్లాక్మెయిల్ చేశాడు. లేదు నాన్న కుదరదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒకప్పుడు నువ్వే ఇలా మాట్లాడావు, కాదమ్మా కాదు కుదరదు, నువ్వు ఎంత బాధపడినా తండ్రి లేని పిల్లాడిని అని చెప్పినా, తల్లి దేశం వదిలి వెళ్ళిపోయింది నా ఎలక్షన్స్లో నిలబడకుండా, తల్లి చెల్లెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది అని నువ్వు ఎన్ని చెప్పినా సరే కుదరదంటే కుదరదు అన్నారు. కుదరదు అంటే ఏం చేశాడు మరి? ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీలోకి అడుగుపెట్టే ధైర్యం చేయట్లేదు. ఎందుకు? ఇంతకుముందు ఆయన చేసినవన్నీ ఉన్నాయి కదా. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడో, ఎంత గలాట సృష్టించాడో, ఎన్ని వీధి పోరాటాలు చేయించాడో తన ఎమ్మెల్యేలతోటి తెలుసు మనకి. అసలు అసెంబ్లీని సజావుగా సాగనివ్వలేదు. అయితే మరి 2019 నుంచి 24 వరకు తను అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీని సజావుగా నడపల. ఎంతసేపు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీ విషయాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా చంపటానికే అసెంబ్లీని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ 2 పనులు ఇప్పుడు వీళ్ళు చేయరని గ్యారంటీ ఏంటి? అందుకని ఆయన సభకు కూడా వెళ్ళట్లా. అదే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందనుకోండి, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే తను వ్యతిరేకించగలుగుతాడు, ఒక వాయిస్ ఉంటుంది తనకి. అందుకని అసెంబ్లీకి వెళ్ళట్లా. ఇప్పుడు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళలేం, ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకా సమయం రాలా. అందుకని ఇప్పుడు ఢిల్లీలో వీధి భాగవతం ఆడటానికి వెళ్ళాడు. ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు వీధి భాగవతం ఆడటానికి అంటే, బీజేపీని ఒక రకంగా ఇప్పుడు భయపెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనంటూ అక్కడ పిలిపిస్తే అక్కడ కొంతమంది రెడీగా ఉన్నారు, ఆశతో నోర్లు తెరుచుకొని ఉన్నారు. ఆ ఎవరు అంటే, ఎవరైతే ఎటూ లేకుండా ఉన్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుకి మోడీకే సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటున్నారు, కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు చేస్తాడా చేయడా అనేది ఇంతవరకు ఇంకా తేల్లా. ఊరికే పై మాటలే కానీ తేల్లా. ఇప్పుడు ఢిల్లీలో ఒక రాజకీయ అస్థిరతను తీసుకుని వస్తే ఆ అస్థిరతలో నుంచి తను సుస్థిరపడాలని చూస్తున్నాడు జగన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. ఎవరు చేయగలరా పని? ఎవరు రెడీగా ఉన్నారు? కూటమి ఎవరు రెడీగా ఉన్నారు? ఇండియా కూటమి ఉంది రెడీగా. ఇండియా కూటమి కంటే కూడా ఒక ఇద్దరి వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిలబడింది అనేది అందరికీ జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. ఇప్పుడు వీళ్ళిద్దరిని మీద తను పోరాటం చేస్తున్నట్లుగా, అంటే నితీష్ మీద చేసే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తున్నట్లుగా చూపించి, అంటే అప్పుడు ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకమైన వాళ్ళందరూ అంటే శత్రువు మిత్రులు అనే పాలసీలో ఆ ఆట ఆడదామని చెప్పి అక్కడ కూర్చున్నాడు ఢిల్లీలో. ఇది ఒక రకంగా ఏంటి అంటే, అందుకే కేసీఆర్ ఈయనకి సపోర్ట్ ఇవ్వాల. కేసీఆర్ కూడా ఇంకొక విషయం బాగా తెలిసింది ఏంటి అంటే, వీడేదో నేను అబ్బాయి అనుకున్నా కానీ అబ్బాయి మామూలోడు కాదు. అప్పుడు కూడా నాకు కాలు ఇరిగితే హాస్పిటల్కి ఎప్పుడు వచ్చాడు, ఎన్ని రోజులకు వచ్చాడు? కేసీఆర్ని చూసే నెపంతో వాళ్ళ చెల్లెలు అమెరికా అదే ఢిల్లీ వెళ్ళినప్పుడు అమ్మతోని సంధి చేసుకోవడానికి వచ్చాడు. వచ్చి అమ్మతో సంధి చేసుకోవడానికి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి పస అయిపోయింది అని ఎక్కడ అనుకుంటారోనని కేసీఆర్ని చూసే నెపంతో హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని చూసినట్లుగా చూసి వెళ్ళి తల్లి దగ్గర కూర్చున్నాడు. అందుకని ఈ కేసీఆర్ని కలిసే అవకాశాన్ని ఈ విధంగా వాడుకున్నాడు. మరి మండదా కేసీఆర్కి? మండుద్దుగా, మండి సరే ఎప్పుడో ఏదో ఒకసారి అవసరం రాకపోద్దా జగన్మోహన్ రెడ్డికి నా అవసరం, అప్పుడు చూపిస్తాను నేను అని అనుకుని ఇప్పుడు నిజానికి పాపం తలుపు సందులో పోక చెక్కలాగా ఉంది కేసీఆర్ పరిస్థితి.
అది ఆయన పరిస్థితి. అందుకోసం వీళ్ళిద్దరికీ కటీఫ్ జరిగిపోయిందని ప్రపంచం అంతా మాట్లాడుకోవటానికి మరి మామూలుగా అయితే అబ్బాయి కోసం వెళ్ళాలి కదా, ఢిల్లీకి వెళ్ళాలి, వెళ్ళడు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆయన కూతురు విషయం ఆయనకి ఇప్పుడు అత్యంత అవసరమైన విషయము, అలాగే ముఖ్యమైన విషయం, అందుకోసమని వెళ్ళడు. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య బంధం తెగదింపులు అయినట్లేనా, లేదంటే అవసరం కోసం? అసలు ఎందుకు ఉండాలండి వాళ్ళిద్దరికి మధ్య బంధం? నేను ఇందాకే ఏం బాబాయ్ అబ్బాయి లాగా అవన్నీ పిచ్చి మాటలు. ముందే మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఫండమెంటల్ రూల్ చెప్పుకున్నాం రాజకీయాల్లో, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని. ఇప్పుడు అసలు కేసీఆర్కి ఏంటి లాభం జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి వెళ్ళడు. ఆయన అందుకే ఇండియా కూటమిలోకి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని థర్డ్ ఫ్రంట్ అని డ్రామాలు ఆడాడు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి వెళ్ళరు. అలా అని మోడీ దగ్గరికి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడంటే, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అటు వెళ్ళాడు కాబట్టి అది బాగా బలపడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో ఏమైనా తనకేమన్నా రూట్ క్లియర్ అవుతుందేమోనని కేసీఆర్ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ మోడీ పోలీసులు సొంత ఇంట్లో వాళ్ళని కూడా లంచాలు అడుగుతారు. అట్లాగే మోడీ అసలు ఈయన దగ్గర ఏముందని ఈయన సపోర్ట్ తీసుకుంటాడు? ఈయన దేనికి పనికి వస్తాడు? ఇవాళ ఢిల్లీలో చిల్లుకానే కేసీఆర్. ఎందుకంటే ఒక ఎంపీ లేరు, ఎవరు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో లెక్కలు మనకి కరెక్ట్గా ఐడియా లేదు. వాళ్ళతో ఏం చేసుకుంటాడు? ఏదో అంటాడు చూడు, ఏదో భిక్ష వేస్తే అలీ ఏం చేసుకోవాలరా ఈ డబ్బులతోటి, ఏం చేసుకోవాలి అంటాడే, ఆ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి ఇవాళ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి కూడా కొండకి వెంట్రుకేశాడు. ఎంట్రుకన్నా తెగొచ్చు, ఎంట్రుకు తెగితే పోయేదేమీ లేదు, కొండ అయినా రావచ్చు. ఆ పరిస్థితుల్లో ఇవాళ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని అసలు ఇక్కడ ఏం జరిగిపోయిందని, రాజకీయాలు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ ఇచ్చారు కదా అతనికి, ఎవరు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వచ్చి ఇచ్చారు కదా. అసలు వీళ్ళందరూ వచ్చి ఇవ్వడం అంతర్యం ఏంటి? అసలు రాజకీయాలు మరీ ఇలా అయిపోయినాయా? ఆంధ్రప్రదేశ్లో అంత పరిస్థితులు బాగోలేదా? అంత లా అండ్ ఆర్డర్ లేదా? అంత రూల్ ఆఫ్ లా లేదా? అసలు రూల్ ఆఫ్ లా లేనిది గత 5 సంవత్సరాల నుంచి. వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఆ రోజు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎక్కడికి పోయారు? కోడికత్తి కేసు పేరుతోటి ఒక వ్యక్తి జీవితాన్ని 5 సంవత్సరాల పాటు, ఒక నవ యువకుడి జీవితాన్ని 5 సంవత్సరాలు జైల్లో ఉంచితే ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడాడు, పైగా ఎన్ని లొకలొకలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ అధికారం మార్పిడి జరిగితే మనకు అధికారం వస్తుంది అనే ఒక తాతాలో వీళ్ళు, అతను ఆ వచ్చిన అతను ఎలాంటి వాడు, అతని ఇంటిగ్రిటీ ఏంటి అనేది చూడట్లేదు ఇవాళ. అతనికి సపోర్ట్ ఇస్తే మోడీ భయపడతాడు. మోడీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించటం కోసం, మోడీని అస్థిరపరచడం కోసం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు తప్పితే వేరే ఏమీ లేదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది కూడా ఏమీ లేదు, ఏమీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దగ్గర ఒక 15 మంది ఉంటే ఇవాళ ఈ ఆట ఉండేది కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయనకు అంత కోపం వచ్చింది కూడా అందుకే. నేను మీకు ఇంత చేశాను, ఏదో వీడి బాబు సొమ్మో వీడి సొమ్మో తీసుకొచ్చి ఇచ్చినట్టు అని ఉక్రోషపడ్డాడు చూసారా. ఏంటంటే నా చేతులు నరికేశారు మీరు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నా అధికారం లాగేసుకున్నారు మీరు, వేరే వాళ్ళకి అప్పచెప్పారు, నాకు సీట్లు ఇవ్వలేదు, నా బలం నేను ఎట్లా చూపించుకోను అనే ఒక అయోమయ స్థితిలో, ఇప్పుడు తోచని స్థితిలో, మానసికంగా కూడా సరిగా లేక జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక ఆ మధ్య పాదయాత్ర చేస్తానన్నాడు. అందరు తిట్టారు, ఇప్పుడు పాదయాత్ర ఏంట్రా బాబు, అసలు అప్పుడే నీ కోడి అప్పుడే కూసిందా అని. అందుకని ఏది ఏమైనా అతను ఒక ప్రయత్నం చేస్తున్నాడు, కొండకి ఎంట్రుకు కట్టాడు, అంతవరకు మాత్రం చెప్పగలను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.